ఎన్నికలయ్యాక బయట కనిపించని వైసీపీ నాయకులు అవాస్తవాలతో ప్రజల ముందుకు వస్తున్నారని టీడీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున విమర్శించారు. విజయనగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మితో కలిసి నాగార్జున సమావేశమయ్యారు. 2019లో ఓటమి చవిచూశాక తాను స్వయంగా రైతుల సమస్యలపై ప్రజల్లోకి ఇదే డిసెంబరులో వెళ్లగా అసంఖ్యాకమైన సమస్యలు గుర్తించారని తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రైతులపై ఎన్నో ఆంక్షలు పెట్టారని, ఈ క్రాప్లో ఇబ్బందులు పెట్టి దళారీ వ్యవస్థను పెంచి పోషించారన్నారు. రైతులకి మనం అమౌంట్ కూడా అందించాం. దాంట్లో 220 crores అనేది మన డిస్ట్రిక్ట్లో అమౌంట్ అందించాం. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి కింద ఎప్పుడైనా ఫార్మర్స్కి చాలా అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే మనం చూస్తుంటే మన ప్లాన్లు కూడా వాటర్ ఏ విధంగా మనం మన డిస్ట్రిక్ట్కి తీసుకురావాలనేది, నదుల అనుసంధానం చేసి వాటర్ ఏ విధంగా ప్రజలకి తీసుకురావాలి, ఫార్మర్స్కి తీసుకురావాలనే ప్లాన్లు కూడా మనం వేసుకుంటున్నాం. ఆ బాటలో కూడా మనం నడుస్తున్నాం. అలాగే చూస్తుంటే గత ప్రభుత్వం ఒక డీసిల్టింగ్ అనేది కూడా వాళ్ళు చేయలేని పరిస్థితి. ఇప్పుడేమో వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఏదో విధంగా మాట్లాడుతున్నారు. కానీ మనమైతే 98% ఫార్మర్స్కి ఆల్రెడీ అమౌంట్ కూడా అందించాం. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగిపోయింది. అలాగే గోని సంచులు ఇటువంటి అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచాము. అలాగే ఫర్టిలైజర్స్ కూడా అందుబాటులో ఉంచాము. అలాగే బయో ఫర్టిలైజర్స్ కూడా వాళ్ళు వినియోగిస్తూ ఒక మంచి ఫార్మింగ్ అనేది కూడా, బయో ఫార్మింగ్ అనేది కూడా వారికి నేర్పిస్తూ మనం ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఫార్మర్ కూడా ఆరోగ్యంగా ఉండాలనే విధానంగా మనం మన ఫార్మింగ్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మన ప్రభుత్వంలో చాలా అద్భుతంగా జరుగుతుందని మనం ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.